తేలుకాటుకు గురై 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కుదిరికానే చిన్నారి ఈ నెల 19న తేలుకాటుకు గురైంది. వెంటనే దగ్గరలోని ఆర్ఎంపీ వైద్యుని సంప్రదించారు. సదరు ఆర్ఎంపీ వైద్యులు చిన్నారికి 2 ఇంజెక్షన్లు వేసి తగ్గిపోతుందని చెప్పడంతో తల్లిదండ్రులు కుదుర్పడ్డారు. అయితే మరుసటి రోజు చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో చిన్నారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్ ప్రతిమా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి వైద్యానికి స్పందించకపోవడంతో వైద్యులు సమయానికి తీసుకురాకపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిందని, చిన్నారి బ్రతకడం కష్టమని తేల్చి చెప్పారు. చివరికి చిన్నారి మృతి చెందింది. దాంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి ఆర్ఎంపీ వైద్యులు కారణమని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏఎస్పీ చంద్రయ్య చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జస్ట్ ఎవిడెన్స్ కోసం పెడతాం అందిస్తాం, పద్ధతులు మొలిచినాయి, గుడ్డలు వేస్తామని తీసుకుపోయినాం. చెట్టు కింద కూర్చుండ పెట్టిన ఆమె అన్నం తినుకుంటా, అన్నం వేసిచ్చి ఒక మొలమ కొంచెం దూరం పెట్టుకుంటానని పెట్టుకుంటూ పోయినా. పెట్టుకుంటూ పోయేసరికి నేను అటు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి బాగా ఏడుస్తుంది నా బిడ్డ. బాగా ఏడ్చేసరికి అన్నం కింద పడ్డది కదా, ఎర్రచిమలిగిన కావచ్చు అనుకొని ఉర్రికొచ్చినాం. ఉర్రికొచ్చేసరికి అమ్మాయేమో గుట్టింది, డాడీ ఏమో గుట్టింది అనేసరికి అటు చూసేసరికి అక్కడ తేలున్నది. తేలుంటే ఆయనతో తల్లి తేలుని చంపేసిండు. చంపేసిన ఏమైందమ్మా అంటే సరికి ఇట్లా తేలు గుట్టింది, కాకపోతే 2 కాళ్ళకు గుట్టింది సార్ తేలు అని చెప్పినాం. చెప్పితే ఆయనతో 2 సూదులు వేసిండు. 2 సూదులు వేసినాక ఏం కాదని అన్నాడు. మా మామ వచ్చి కాలుకు పట్టి పసరలాగా ఒకటి పెట్టిండు. పెట్టినాక ఏం కాదు అని అన్నాడు. ఈయన కూడా మస్తు సేపటి ఉన్నాడు. కొంచెం పండుకుంది ఆమె, నువ్వు కొంచెం పండుకొని ఇయ్యకూరమ్మ, కొద్దిగా లేపాలే తాపకు ఒకసారి అనుకుంటే చెప్పిండు. చెప్పినాక సరే పండుకొని ఇయ్యమని తాపకు ఒకసారి లేపుకుంటేనే ఉన్నాం. బుజ్జి ఏమైంది అని అంటే అమ్మ ఏం కాలేదు కానీ కొంచెం నిధి నచ్చినట్టు అవుతుంది, కాసేపు పండుకుంటా అని అన్నది. అట్లనే కొంచెం అన్ని విధాలుగా చెప్తున్నా. ఆమె పాప ట్రీట్మెంట్కు రెస్పాండ్ అసలు అవుతలేదు. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆమె రెస్పాండ్ అవుతలేదు. తీసుకోవరు రమ్మ అని చెప్పిండు. సరే ఎట్లా తీసుకోవమ్మంటారు, ఎట్లా తీసుకోవాలి, ఒక్కతే బిడ్డ దయా దండం అని అంటే ఏం చెయ్యరాదమ్మా, మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయింది, నీదే తప్పు ఉంది, నీదే తప్పైందమ్మా, నువ్వే లేటుగా తీసుకొచ్చినావు అని చెప్పిండు. ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ సూదులు వేసిండు, ఏం కాదని చెప్పిండు. సార్ నాకు ఒక్కతే బిడ్డ, 9 సంవత్సరాలు నా ఎత్తానంటే నువ్వు అసలు ఏమన్నా తెలివి ఉందా అమ్మకి? ఆర్ఎంపీ డాక్టర్ నువ్వు ఎందుకు నమ్మినావమ్మా? నీ బిడ్డ నువ్వు నీ చేతులారా నువ్వు ప్యాక్ చేసుకున్నావు, నువ్వు ఒక్కరోజు మొదగాలు తోలుకొస్తే నీ బిడ్డ బతుకునమ్మా అని చెప్పిండు. నిన్నటి సుందే తీసుకోమని చెప్తున్నారు. వెంటిలేటర్ మీద ఉంది, వెంటిలేటర్ తీసేస్తే ఎట్లుండదు తెలియదు. వెంటిలేటర్ తీసేస్తామని అంటే వెంటిలేటర్ తీసేస్తేనే అంతటా మేమేమే ప్రాణాన్ని తీసినట్టు అవుతుందేమో సార్. మేము ఊపిరున్నంతవరకు ఎంతసేపు కొట్టుకుంటుందో అంతసేపటి దాకుండా అని చెప్పినాం. నైట్ పోయి చూస్తే ఏం ఆశ లేదు. నాకే తట్టుకోలేకపోయినా నా భర్తకు వచ్చి చెప్పిన, వెంటిలేటర్ తీసేసి తోలుకపోదాం ఇక.
ఆయన తీసుకుపోర్రు అని చెప్తే నేను ఖచ్చితంగా తీసుకోబోదు. ఆయన నాకేం చెప్పలేడు, ఏం కాదనే చెప్పిండు డాక్టర్, నాకు ఏం కాదని చెప్తేనే